వెల్కమింగ్ టు డీటెయిల్స్. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన హైందవ శంఖారావం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. హైందవ మహాసభ ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, కమలానంద భారతీ స్వామితో పాటు పలువురు రాజకీయ హైందవ ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి హైందవ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఆలయాలు బాగుంటేనే అందరం బాగుంటామని శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామి అన్నారు. ఆలయాలకు 15 లక్షల ఎకరాలుండేదని ఇప్పుడు ఐసిగడ్డ మాదిరి కరిగిపోయి 4.5 లక్షల ఎకరాలు మిగిలాయని తెలిపారు. ఆలయాలకు ఏం కావాలో ఆఫీసుల్లో కూర్చునే అధికారులు నిర్ణయం తీసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఆలయాల్లో పూజ ఎంతసేపు చేయాలో ఆఫీసర్ చెప్పాలా, ధర్మాధికారి చెప్పాలా అని ఆయన అడిగారు. ఆలయాలను కట్టుకునే మనం వాటిని నడపలేమా అని ప్రశ్నించారు శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామి. ఆలయాలను తామే నిర్వహించుకుంటామని, అధికారులు అవసరం లేదని చెప్పారు. ఆలయాల్లో కమిటీలన్నీ రాజకీయంతో నిండిపోతున్నాయని శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామి అన్నారు. ఆలయ ఆస్తులు, ఆచారాలు నాశనమైపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఆలయాల ఆస్తులు తిరిగి దేవాలయాలకే వచ్చేలా చేయాలని కోరారు. ఆలయాల్లో జరిగే ఆరాధనలు, సంప్రదాయాల్లో అధికారుల ప్రమేయం ఉండకూడదని సూచించారు. దేవుడి దర్శనానికి నిబంధనలు పెట్టడంతోనే మత మార్పిడులు పెరిగిపోతున్నాయని అన్నారు. మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి 15 లక్షల ఎకరాల భూమి ఉండేదిట. అది క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేళటికి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలిందిట. అంటే ఎంత పోయింది? ఆలయాలకి చెందినటువంటి ఆస్తులు, ఆలయాలకి చెందిన భూములు, ఆలయాల్లో జరిగే ఆరాధనలు, ఆలయాలకు సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి? అసలు అవేమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా? ఎవరు చేయాలవి? అది అడగడానికే ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు. అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలనే మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి, ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోపెట్టింది. మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఎవరిని మనం అడగాలి, దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం కోసం. ఆలయాల్లో పూజ జరగాలంటే 5 నిమిషాలు చేయండి, అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి? ఒక ఆఫీసర్ చెప్పాలా? ఒక ధర్మాధికారి చెప్పాలా? ఎవరు చెప్పాలి? కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు. ఈవేళ మన ఆలయాల్లో, మన కాలనీస్లో, మన ఉండే ఊళ్ళల్లో చిన్న చిన్న ఆలయాల్ని మనం కట్టుకుంటున్నాం. మీరందరూ కట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాల్ని మీరందరూ కట్టుకున్నారు. కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కాదా?